మౌనానికి మించిన ఆయుధం లేదనంటారు. ఆరోగ్య శోధనకు అలాగే ఆధ్యాత్మిక సాధనకు మౌనం అనేది ఆలంబనగా చెబుతారు. మన శాస్త్రం ఈ మౌనం గురించి ఎలా విశ్లేషించింది? మౌనం అంటే మనం అందరం అనుకుంటాం మాట్లాడకుండా కూర్చోవడం అని అనుకుంటాం. మన శాస్త్రం దీనికి చాలా విస్తృత అర్థం చెప్పింది. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా కూర్చోవటం కదా, ఒక భాగం మాత్రమే. త్వంగ్ మౌనము ఉండాలి, చక్షు మౌనం ఉండాలి, ఘ్రాణ మౌనం ఉండాలి. ఇలా మౌనాలని విడగొట్టింది. ఇవన్నీ కలిసి ఉంటేనే మౌనం కింద ఉన్నట్టు లెక్క. జిహ్వా మౌనం ఉండాలి. ఏంటండి, సంక్షిప్తంగా చెప్తాను. త్వంగ్ మౌనము, త్వంగ్ మౌనం అని అంటే చర్మంతో మౌనం. చర్మంతో మౌనం ఏంటండి బాబు, నాలుగుతోటి ఎవడైనా మౌనంగా ఉంటాడు, కానీ చర్మంతో మౌనం అని అంటే తాను ఎవరిని స్పృశించకుండా, తనను ఎవరూ స్పృశించకుండా ఉండేటట్లు చేసుకోగలిగితే అది త్వంగ్ మౌనము అంటారు. అంటే చర్మంతో మౌనంగా ఉండటం. ఇక ఘ్రాణ మౌనం అంటే ఎక్కడ నుంచి ఏవైనా సరే తన మౌనంగా ఉన్నటువంటి తన యొక్క విఘ్నం కలిగించేటట్లుగా ఏ వంట సామాను కానివ్వండి ఇలాంటివి ఆస్వాదించకుండా, తను అలాంటివి చేయకుండా గనక ఉంటే అది ఘ్రాణ మౌనము అని అంటారు. అట్లాగే జిహ్వా మౌనము. జిహ్వా మౌనం అంటే తను ఎవరిని ఏమీ అనకుండా, ఇతరులు ఎవరు కూడా తన దగ్గర మాట్లాడకుండా ఉండేటట్లు చేసుకోవాలి. దాన్ని జిహ్వా మౌనము అని అంటారు. అట్లాగే ఇంకొక కర్మేంద్రియం కాలు. కాలుకు సంబంధించి కూడా ఎక్కడ పడితే అక్కడికి సంచారం చేయకుండా, ఇతరులు ఎవరు వచ్చి తను చేస్తున్నటువంటి ఆ దైవారాధనకి విఘ్నం కలిగించకుండా ఉండేటట్లు చేసుకుంటే దాన్ని పాద మౌనము అని అంటారు. ఇట్లాగా కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఆ జ్ఞానేంద్రియాలు చేయవలసినటువంటి పనులు ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తూ, చేయకుండా ఏవైతే ఉండాలో వాటిని చేయకుండా ఉండేటట్లు చేస్తూ, ఇతరులు మనకి ఆ తపశ్చర్యకి నిరోధం కలిగించకుండా ఉండేటట్లు చేసుకుంటూ ప్రవర్తిస్తే దానిని మౌనము అన్నారు. మనం అనుకుంటాం కేవలం ఒక్క మాట మాట్లాడకుండా నోరు మూసుకు కూర్చుంటే మౌనం అంటాం. అది కాదు నాయన, ఇదిగో ఇవన్నీ కలిపితేనే మౌనం కింద వస్తుంది. అలా నువ్వు జీవితాన్ని మలుచుకోమని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.